శివుడు నవయువకుడి రూపంలో సింహాసనంపై కూర్చొని మారువేషంలో ఉన్న పార్వతీమాతతో పాచికలాడుతూ ఉంటారు. అక్కడికి వచ్చిన వాళ్ళను పట్టించుకోకుండా ఇంద్రుడికి కోపం వచ్చి కనుసైగలతో ముల్లోకాలను శాసించగల నన్ను పట్టించుకోకుండా పాచికలాడుతున్నావా అంటాడు. శివుడు లేచి, నీవు గర్వంతో మాట్లాడుతున్నావు, నీకు చేతనైతే ఎదురుగా ఉన్న కొండ గుహను రెండుగా చీల్చి చూపించు అంటాడు. ఇంద్రుడు అలాగే చేస్తాడు. అక్కడ తనలాగే ఉన్న 4 పురుషులు కనిపిస్తారు. శివుడు తన రూపంతో సాక్షాత్కరిస్తాడు. ఆశ్చర్యపోయి ఆ దేవాది దేవునికి నమస్కరిస్తారు. మీ 5 యమ, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు కలిసి మానవునిగా జన్మించి ఈ యువతిని వివాహమాడి ధర్మాన్ని స్థాపించాలి అని చెప్తారు. తన పూర్వజన్మ రహస్యం తెలుసుకున్న ద్రౌపది వివాహానికి అంగీకరించింది. ఈ నిర్ణయం తీసుకుంది స్వార్థంతో కాదు, సమస్త విశ్వంలో ఉన్న ప్రజల శ్రేయస్సు కొరకు. ఈ నిర్ణయం తీసుకుంది లోభం కోసం కాదు, సకల లోక కళ్యాణం కోసం. ఈ వివాహం ధర్మ విరుద్ధంగా కాదు, ధర్మ స్థాపనకై జరిగింది. ఇప్పటికైనా అసలు విషయం తెలిసిందనుకుంటా. ఇకనైనా మన ఇతిహాసాలు, రామాయణ మహాభారతాలు చదువుదాం, మన పిల్లలకి తెలియచేద్దాం. జై శ్రీకృష్ణ.